హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్బీఐ. ఈరోజు డేట్ 25th Feb అండ్ ఈరోజు మనం ఇవాళ 10 మిక్స్డ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియో మొత్తం తెలుగు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 18.08 per kg. It is sold at a gain of 12.5% and the total profit earned by him is this much. What is the quantity of sugar did he sold? ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఎక్స్ కేజీ ఆఫ్ షుగర్ ఉన్నది. దాన్ని వాడు 18.08 రూపీస్ పెట్టుకుంటున్నాడు పర్ కేజీ అనమాట. అంటే ఇది టోటల్ కాస్ట్ అవుతుంది. టోటల్ కాస్ట్కి అదేంటంటే అది 12.5% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మాడు. 12.5% అంటే 1/8 అనమాట. అంటే 1/8 ప్రాఫిట్ వచ్చిందంటే టోటల్కి 1/8 చేస్తే వచ్చేది ప్రాఫిట్ అనమాట. ఇంకా ఇక్కడ క్వశ్చన్లో ఏంటన్నాడంటే ప్రాఫిట్ సంపాదించింది 113 అన్నాడు. సో క్వశ్చన్ ఏమి అడిగాడంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ షుగర్, ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో 8 × 30 113 విచ్ విల్ బి 8 3 times 24 11 8 times 88 + 2 90. సో 9040 వచ్చింది. ఇక్కడ పాయింట్ బదులు ఇక్కడ 00 పైన పెట్టుకుందాం. ఈ 18.1808 ఉంది కదా, అది కింద వస్తుంది 1808. సో 904 2 times కదా 1808. సో 100 times ఇది 2 times 100 divided by 2. సో 50 వచ్చిందనమాట ఎక్స్ వాల్యూ. సో ఆన్సర్ 50 అంటే 50 kgs. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లోకి చూద్దాం. రామ్ ట్రావెల్స్ ఏ జర్నీ ఆఫ్ 120 kilometers బై ట్రైన్ ఫ్రమ్ పాట్నా టు పూణే. ఇది పాట్నా అనుకుందాం. పాట్నా నుంచి పూణేకి డిస్టెన్స్ 120 kilometers ఉన్నది. ఎక్స్ అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఎక్స్ అవర్స్ బై ట్రైన్. ఓకే. లేటర్ హీ ట్రావెల్డ్ ఏ జర్నీ ఆఫ్ 1320 kilometers బై కార్ ఫ్రమ్ పూణే టు పాట్నా. పూణే నుంచి పంజాబ్, దిస్ ఈజ్ పంజాబ్. పూణే నుంచి పంజాబ్కి టోటల్ డిస్టెన్స్ ఎంత 1320 kilometers ఉన్నది. 3x అవర్స్లో కంప్లీట్ చేశాడు. 3x అవర్స్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ద స్పీడ్ ఆఫ్ కార్ అంటే డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. సో 1320 డివైడెడ్ బై 3x ఇది స్పీడ్ ఆఫ్ కార్ అనమాట. ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అన్నాడు. ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏంటి 120/x. సో 120 డివైడెడ్ బై x. x అండ్ x క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 12 11 టైమ్స్. సో మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమొచ్చిందంటే 11/3. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఏ షాప్ కీపర్ షోల్డ్ ఏ పెన్ ఆన్ 33.33% డిస్కౌంట్ అండ్ ఏ పెన్సిల్ ఆన్ 11.11% డిస్కౌంట్. ఇక్కడ దీన్ని బట్టి మనం మార్క్డ్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో కట్టొచ్చు. ఎలాగంటే 1/3 డిస్కౌంట్ ఇచ్చాడు. 1/3 డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇనిషియల్గా 3 parts ఉన్నది, అది 2 partsగా మారింది. సో రేషియో ఎంత వచ్చింది 3:2 వచ్చింది ఫర్ పెన్ అనమాట. పెన్సిల్ ఏమో 11.11% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 1/9 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఇనిషియల్గా 9 parts ఉన్నది, 1 తగ్గి 8 parts అయిందనమాట. అంటే పెన్సిల్ దాని యొక్క మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 9 ఉండేది 8 అయ్యిందనమాట. వీటిని మనం ఒక 300x అనుకుందాం. దీన్ని 200x అనుకుందాం. దీన్ని 900y అనుకుందాం. దీన్ని 800y అనుకుందాం. ఇలాగా అజంప్షన్ చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే ద టోటల్ డిస్కౌంట్ ఆన్ ద సెట్ ఆఫ్ ఏ పెన్ అండ్ ఏ పెన్సిల్ ఈజ్ 20%. సో ఇందులో 20% డిస్కౌంట్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఇందులో 20% ఎంత 20% ఆఫ్ 300x విచ్ విల్ బి 60x ప్లస్ ఇందులో 20% అంటే ఎంత 180y అనమాట. ఇది వాడు ఇచ్చిన డిస్కౌంట్ అని చెప్తున్నాడు. కానీ మనకి ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ ఎంత వచ్చింది, ఈ రెండింటికి డిఫరెన్స్ కడితేనే కదా డిస్కౌంట్ వచ్చినట్లు. 300 నుంచి 200కి మారిందంటే 100 డిస్కౌంట్ ఇచ్చాడు, 100x డిస్కౌంట్ ఇచ్చాడు. ఇందులోని 100y డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ అయ్యిందనమాట. ఇక్కడ మనం దీన్ని ఈక్వల్ చేసుకున్నామంటే మనకి x/y రేషియో వస్తుంది. సో ఇక్కడ 60x 100x అంటే 40x మిగిలింది. ఇటుపక్క 180 ఉంది, ఇటుపక్క 100 ఉంది, అంటే 80y ఉన్నది. ఇది 2 times. సో x/y అంటే x/y వచ్చిన రేషియో ఏమొచ్చింది 2:1 వచ్చింది అనమాట.
మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ పెన్ అండ్ ఏ పెన్సిల్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ పెన్ ఎంత 300x అంటే x ప్లేస్లో 2 వేసుకోవచ్చు. 300 × 2 600 అయ్యింది డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ పెన్సిల్ 900y y అంటే 1 వేసుకుంటాం. సో 900. ఇప్పుడు మనకు వచ్చిన రేషియో ఏంటి 6:9. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The ratio of the present ages of Jeetalal and Babita are in the ratio of 5:7. 5x 7x అనుకుందాం. And the ratio of the ages of Jeetalal 6 years ago 5x - 6 divided by 7x. Babita 6 years hence plus 6. రేషియో ఎంత అన్నాడంటే 1/3 అన్నాడు. దీన్ని బట్టి మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి 5 3 times 15x - 18 ఈక్వల్స్ టు 7x ప్లస్ 6. అంటే ఇక్కడ 8x ఈక్వల్స్ టు 24 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఏమో 3 వచ్చింది అనమాట. క్వశ్చన్ ఏం అడిగాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ జీతాలాల్ అండ్ బబీతా. ఈ రెండిట్ల సమ్ అడిగాడు అంటే 12x వాల్యూ. 12 × x వాల్యూ 3 కదా అంటే 36. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. A boat goes 126 kilometers upstream and returns to the starting point in 11.5 hours. అంటే 126 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళింది ప్లస్ అదే 120 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వచ్చింది. ఎంతసేపట్లో అంటే 11.5 అన్నాడు. 11.5ని మనం 23 డివైడెడ్ బై 2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 23 అంటే ఎం వాల్యూ ఇచ్చాడు 23 కానీ ఎస్ వాల్యూ ఎంతో తెలియదు. ఎం వాల్యూ ఉంది, ఎస్ వాల్యూ తెలియదు. ఇందులో 126 కామన్ తీసాం అనుకోండి, మిగిలినటి 1/23 - s ప్లస్ 1/23 ప్లస్ s. దాన్ని ఎల్సిఎం అండ్ ఇవన్నీ ప్రాసెస్ అంతా చేస్తే సాల్వ్ చేస్తే 23 ప్లస్ s ప్లస్ 23 - s. ఇక్కడ s ఇక్కడ s క్యాన్సిల్ అయితే కిందన డివైడెడ్ బై a - b × a + b ఫార్ములాలో ఉంది అంటే 23 స్క్వేర్ 529 - s² మిగిలింది ఇక్కడ కిందన ఈక్వల్స్ టు 23 డివైడెడ్ బై 2. ఇక్కడ 23 రెండు ఉన్నాయి అంటే మనకి 46 అయింది. 46 అంటే 23 2 టైమ్స్ అనమాట. ఈ పై పార్ట్లో వచ్చింది 2 వచ్చింది. 2 ఈ 2 కలిపితే ఇంటూ 2 × 2 4 × 126. సో 4 టైమ్స్ 24 అండ్ 12 4 టైమ్స్ 48 + 2 504 వచ్చిందనమాట. 504 ఈక్వల్స్ టు ఈ డినామినేటర్లో ఉన్నది అవతల పక్క వెళ్ళినప్పుడు అది ఈక్వల్ టు అయింది. 504 ఈక్వల్స్ టు 529 - s² అయింది. దీన్ని బట్టి మనకు వచ్చిన s² వాల్యూ ఎంతంటే 529 - 504 అంటే 25 వచ్చింది. s² వాల్యూ 25 అంటే s వాల్యూ ఏమో 5 వచ్చింది అనమాట. సో మనకి s వాల్యూ 5 వచ్చింది, m వాల్యూ ఏమో 23 అడిచ్చాడు. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ 252 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్. 252 డివైడెడ్ బై m + s అనమాట 28. 9 times 252. సో ఆన్సర్ ఏమో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వైల్ చేజింగ్ ఏ చైన్ స్నాచర్ ఇనిషియల్ డిస్టెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ద పోలీస్ వాజ్ 750. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ అండ్ ద థీఫ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 30:20. ఓకే, స్పీడ్ రేషియో ఉన్నది ఏంటంటే 3:2 ఉన్నది స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో ఉన్నదంటే డిస్టెన్స్ రేషియో కూడా మనకి 3:2 అవుతుంది. ఎందుకంటే మన ఫార్ములా ఉంది కదా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, అందుకు మనకి సేమ్ రేషియో ఉంది. మనకి ఇక్కడ 750 అని ఇచ్చాడు. అది ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ పోలీస్ అండ్ థీఫ్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. 1 పార్ట్ వాల్యూ ఏమో 750 meters. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ థీఫ్ హ్యాడ్ రన్ బిఫోర్ గెటింగ్ కాట్. వాడు ఎంత డిస్టెన్స్ రన్ చేశాడని మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం 2 parts వాల్యూ కనుక్కోవాలి. 1 part వాల్యూ 750 అయితే 2 parts వాల్యూ 1500 meters అంటే 1.5 km. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. బబ్లు ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ ఏ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. హిజ్ మనీ ట్రిపుల్డ్ ఇన్ 2 years. సో ఒక అమౌంట్ 1 అనే అమౌంట్ పెట్టాడంటే అది ట్రిపుల్ అయిందట అమౌంట్. అంటే ప్రిన్సిపల్ టు అమౌంట్ రేషియో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 yearsకి ఎంత వచ్చింది. ఇప్పుడు ఏంటన్నాడంటే ఇన్ 8 years ఇట్ విల్ బికమ్స్ y times ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్. సో ఫర్ 8 years అన్నాడు కదా, ఇది ఫస్ట్ 2 yearsకి, ఇంకో 2 yearsకి 1:3 వస్తుంది, ఇంకో 2 yearsకి 1:3 వస్తుంది.
టోటల్ ఇక్కడ ఉన్నది ఎంత అంటే 2 క్యూబ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 8 ఇయర్స్కి వచ్చినది ఇవన్నమాట. ప్రిన్సిపల్ 1 into 1 into 1 విచ్ విల్ బి 1 క్యూబ్ 1, 3 into 3 into 3 3 క్యూబ్ 27. అంటే 8 ఇయర్స్కి ప్రిన్సిపల్ 27 టైమ్స్ అయింది. క్వశ్చన్ ఏం అడిగాడంటే క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ వై. వై అంటే నథింగ్ బట్ ఎన్ని టైమ్స్ పెరిగిందని అడిగాడు. 27, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ పెయింట్. పెయింట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? PAINT 5 letters ఉన్నాయి. కానీ అడికి కావాల్సింది 4 letters కావాలి. ఇంకా క్వశ్చన్ ఏమన్నాడంటే వేర్ ద రిపిటేషన్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ నాట్ అలౌడ్. రిపిటేషన్ లేవు. రిపిటేషన్ లేకపోతే మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో వచ్చే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 1 2 3 4 5 పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు 5 పాసిబిలిటీస్ తర్వాత నెక్స్ట్ దాంట్లో ఉన్న దానికి మాత్రం 4 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఒక లెటర్ ఎలిమినేట్ అయిపోద్ది. సో 4 letters పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ దానికి 3 letters, నెక్స్ట్ దానికి 2 letters. ఇవన్నీ ఇంటూ అవుతాయి. ఇదే మన ఆన్సర్. 5 4 times 20, 20 into 6 120. సో ఆన్సర్ 120. ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ విరాట్ అండ్ ధోని ఈజ్ 168. ఇఫ్ ద థ్రైస్ ద ఏజ్ ఆఫ్ విరాట్ ఈజ్ మోర్ దెన్ ధోని ఏజ్ బై 22. ఏమంటున్నాడంటే థ్రైస్ ద విరాట్ డిఫరెన్స్ బిట్వీన్ ధోని ఈజ్ 22. ఇది చెప్పాడు అనమాట. ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాయొచ్చు? విరాట్ ఈక్వల్స్ టు 22 + D డివైడెడ్ బై 3 అని రాసుకోవచ్చు. ఈ విని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేసామంటే మనకి D² + 22D - 168 into 3 వస్తుంది అనమాట. ఈక్వల్స్ టు 0. అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ప్లస్ మైనస్ వచ్చిందంటే మైనస్ ప్లస్ అనేది రూట్ సైన్స్ వస్తాయి. ఇక్కడ 168 ఉంది. 168 అంటే 14 12 టైమ్స్ అని రాసుకోవచ్చు. 14 12 12 3 టైమ్స్ ఏమో 36. ఇప్పుడు ఈ ఉన్న రూట్స్కి మైనస్ చేస్తే మనకు వచ్చింది 22 సరిపోయింది. అంటే ఇదే మనకు కావాల్సిన రూట్స్. ఇక్కడ మైనస్ అనేది పెద్దదానికి ఇవ్వాలి 36 అండ్ పాజిటివ్ అనేది చిన్నదానికి ఇవ్వాలి 14. సో ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏజెస్ గురించి వచ్చింది కాబట్టి ఏజెస్ ఎప్పుడు నెగిటివ్లో ఉండవు కాబట్టి పాజిటివ్ 14 అనేది ఏమో డి యొక్క ఏజ్ 14 అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విరాట్. వి ఏజ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ వి ఇంటూ డి 168 అయింది. డి ప్లేస్లో 14 వేసుకున్నామంటే 14 12 టైమ్స్ ఏమో 168 అంటే విరాట్ ఏజ్ ఎంత 12. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ the sum of 13440 is invested at 16.66% for 3 years, then what will be the amount? So ప్రిన్సిపల్ ఇచ్చాడు 16.66% అంటే 1/6 ఫర్ 3 yearsకి వచ్చేది ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్కి యాడ్ చేసామంటే మనకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 3 2 times 2 6 times 12 7 times 14 2 times and 0. సో అది ఇంట్రెస్ట్ వచ్చింది. 6720 యాడ్ చేస్తే మనకు వచ్చేది 20160. ఇది మనకు వచ్చిన అమౌంట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ 10 mixed arithmetic questions. If you want to improve your score in arithmetic, the best book and their official purchase link will be given in the description. Please go through the link and purchase the book. Thanks for watching.